హలో అందరికీ, మేము మేడారం వెళ్ళాము సండే రోజు. ఇది ఎంట్రన్స్ అండి. ఇందులో నుంచి కొంచెం లోపలికి వెళ్తుంటే పక్కనే జంపన్న వాగు ఉంటుంది. అందులో స్నానాలు చేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే గుడిలు వస్తాయి. సమ్మక్క సారలమ్మ వనదేవతలు ఉంటారు లోపల. చూసేసేయండి. మేము ఇక్కడ సమ్మక్క అండి. ఇక్కడ బొట్టు పెట్టించుకొని ప్రసాదం తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ పగిడిగిద్ద రాజండి. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళినాక కొబ్బరికాయ కొట్టేసుకొని మళ్ళీ సారలమ్మ దేవత దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. కొబ్బరికాయ కొడుతుంటే మా కన్నకి వాటర్ తాగిపించాడు వాళ్ళ నాన్న. తాగేశాక గంట కొట్టుకొని సారలమ్మ దేవుడి దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడే సారలమ్మ అండి. అసలు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా చాలా రష్ ఉన్నారు. దొబ్బుతూ లోపలికి వెళ్ళి అక్కడ బంగారము, పసుపు, కుంకుమ, అగరబస్తీలు వేసేసి మొక్కుకొని బొట్టు పెట్టించుకొని ముందుకు వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టుకొని బయటకు వెళ్ళిపోతాము. చూసేసేయండి. ఇదంతా టెంపుల్ ఓవరాల్ వ్యూ అండి. కొబ్బరికాయ కొడుతున్నాం ఇక్కడ. ఇది మొత్తం ఓవర్ వ్యూ అండి. గుడికి తలుపులు లేకుండా ఉంటుంది. అదే ఇక్కడ స్పెషల్ అండి. వనదేవతలు చాలా బాగా జరుగుతుందండి. లోపల ఒక ఫోటో దిగేసి ఇక్కడ కోళ్ళని ఎదురు ఇవ్వడం అంటారు. ఇది ఎగ్జిట్ అండి. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి ఇట్లా జాతర అంతా చూసుకోవచ్చు. జాతర పసుపు కుంకుమలు ఇవన్నీ కొనుక్కొని కోయ దొరలు వీళ్ళందరూ ఉంటారు ఇక్కడే. అలాగే కోడి తీసుకొచ్చాము మేము. కోడిని మొక్కుకొని కోసుకొని వంట చేసుకోవడానికి ఒక ప్లేస్ చూసుకొని వెళ్ళి వంట చేసుకుంటే ఇంటికి వచ్చేసాము.